మణికాంత్ ఐరా బన్సాల్ జంటగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ఫైటర్ శివ. ఇందులో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు. నరసింహ గౌడ్, ఉన్నన్ రమేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ ని హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. టైం ఉండట్లేదు అంటే ఓన్లీ ప్రెస్ మీట్ అంటేనే టైం ఉండట్లేదా, లేకపోతే నిజంగానే బిజీగా ఉంటున్నారో అర్థం కావటం లేదు. ఏదైనా ఒక చిన్న సినిమాని బతికించి ఒక చిన్న ప్రొడ్యూసర్ బతికితే అతను ఇంకొక సినిమా చేస్తాడు, అతను ఇంకో కొంతమందికి తిండి పెడతారు, ఇంకొక సినిమా వస్తుంది. చిన్న సినిమాని ఇక్కడనే చంపేస్తే రేపటి రోజున ప్రొడ్యూసర్స్ ఎవరు వస్తారండి? మళ్ళీ ఇండస్ట్రీలో మాట్లాడతారు, మళ్ళీ ఏవి కుంపట్లు ఉన్నాయి, సిండికేట్ నడుస్తూ ఉంది, అది నడుస్తూ ఉంది, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఓకే, కానీ ఒకడు వచ్చేసి పక్కన హెల్ప్ అడుగుతూ ఉంటే ఎందుకు సార్ మళ్ళీ మనం హెల్ప్ చేయం? ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీ ఉంటే మళ్ళీ అందరూ కలిసి ఉండాలి, యూనిటీగా ఉండాలి అని చెప్పేసి అంటారు. అది జరగాలని కోరుకుంటున్నా, ఎప్పటికీ జరగదని అనుకుంటున్నాను. మెసేజ్ ఇస్తుండు అందరికీ, మన తెలంగాణ యూత్కి అందరికీ మెసేజ్ ఇస్తుండు. డ్రగ్స్ కానీ గంజాయి కానీ మాపే ఇవన్నీ ఉండకుండా నివారించాలని ఒక మెసేజ్ ఇస్తుండు. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేయడం జరిగింది. మేము ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రపంచానికి యువత అందరికీ మెసేజ్ పోవాలి. ఇది మేము డ్రగ్స్కు సంబంధించింది తీసినాం. ఇది ఎట్టి పరిస్థితుల ఏ యువతలు కూడా ఎవరు ఈ డ్రగ్స్ దాంట్లో పోయి ఖరాబ్ కావద్దు, చేయొద్దని మనము ఈ సినిమా మొదలుపెట్టిన మేము రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము మొదలుపెట్టినాం. ఇది ప్రసాద్ ల్యాబ్స్తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఒక సంహారం అని షార్ట్ ఫిల్మ్ ఒకటి ఫస్ట్ డెమో అయింది. అప్పటి నుంచి నాకు ఇది ఓన్ హౌస్ లాగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఎప్పుడు ఆడియో లాంచ్ చేసుకుందాం అన్న ఫీలింగ్ వెయిట్ చేస్తుంటాను. ఇది చాలా గొప్ప రోజు ఇది నాకు. అలాగే డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే నాకు 14 years నుంచి ఆయన తెలుసు. ఆయన ఒక్కడే సింగిల్గా ఉండి ఆయన స్టోరీస్ రాసుకుంటూ టైంపాస్ చేయడండి. ఆయన ఓన్లీ మూవీ ఆయన లక్ష్యం, ఆయన ఊపిరి. అదే పనిగా ఎవరిని కలవడు, ఎంటర్టైన్ చేయడు ఎవరిని. మాట్లాడతాను. నన్ను మోసం చేశాడు డైరెక్టర్ ప్రభాస్. ఒక చిన్న సినిమా చెప్పాడు, కథ చెబితే కాదు ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా, అబద్ధం చెప్తున్నాం అన్న. సినిమా చేసాం, చాలా పెద్ద సినిమా చేసాం. చెప్పాలంటే థ్రిల్, సస్పెన్స్, యాక్షన్ అన్నీ ఉంటాయి దీంట్లో. దట్ విల్ బి హిట్ ద స్క్రీన్ డెఫినెట్లీ. దాని ఎఫెక్ట్ అది హిట్ ఏంటంటే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఫైటర్ శివ మీద ఖచ్చితంగా ఉంటుంది సార్. సో వన్ మోర్ ఏంటంటే టీజర్ మాత్రం చాలా బాగుంది సార్. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ పాయింట్ అండి. ది బెస్ట్ ప్లాట్. సినిమాకి మన ప్రొడ్యూసర్ నరసింహ గౌడ్ అన్న గారు, అలాగే మన ప్రభాస్ అన్న ఎంత కష్టపడ్డారు నేను ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మనీ ఈజ్ లైక్ మై బ్రదర్. ఈ మూవీ ప్రయాణం అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారో అది నేను చూశాను. సినిమా మధ్యలో చాలాసార్లు బ్రేక్ వచ్చి మళ్ళీ ఎలాగైనా కంప్లీట్ చేయాలని తపనతో ఈ సినిమాని ఈరోజు కంప్లీట్ చేసి ఇంత మంచి టీజర్ని మీ ముందు రిలీజ్ చేశారు, చూస్తూనే ఉన్నారు. సో ప్రభాస్ అన్న చెప్పినట్టు ఆయన పెయిన్స్ అన్నీ కూడా ఆ మాటల్లో తెలుస్తుంది. మా మణికాంత్ గారే చాలా బాగా చేశాడు. నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉన్నావు భయ్యా. ఈ సినిమా నీకు మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ. మరి మా డైరెక్టర్ గారు ప్రభాస్ అన్న ఫస్ట్ సినిమా సత్య గ్యాంగ్లో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో నిజంగా అన్న థ్యాంక్ యూ. ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయ్యి మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా పడవ మధ్యలో వరకు వచ్చింది, ముందుకు వెళ్ళట్లేదు. సో ఆ టైంలో మాకు ఒక సేవియర్లా వచ్చాడు రమేష్ సార్. ఒడ్డు వరకు మమ్మల్ని ఇప్పటివరకు తీసుకొచ్చాడు. అతను కూడా సార్ చాలా థ్యాంక్ యూ సార్ మీకు. రమేష్ సార్ లేకపోతే అసలు ఈ మూవీ ఇక్కడ వరకు వచ్చేది కాదు మేబీ. సో సార్ మీరు ఇక్కడ వరకు వచ్చింది, చాలా థ్యాంక్స్ సార్ మీకు. నెక్స్ట్ మా డైరెక్టర్ సార్ గురించి చెప్పాలి. సార్కి ఓన్లీ ఈ కమర్షియల్ మూవీస్ తప్ప ఇంకా వేరే మైండ్లో ఉండవు. ఇంకా ఓన్లీ కమర్షియల్. నేను అడుగుతాను సార్ ఏదైనా లవ్ స్టోరీ ట్రై చేద్దాం సార్, ఏదైనా ఫ్యామిలీ డ్రామా చేద్దాం సార్, ఒకసారి ట్రై చేద్దాం అంటే
ఒక 10 స్టోరీలు నాకు చెప్పాడు. అందులో 10లో ఒక 10 మళ్ళీ అవే కమర్షియల్ ఉంటాయి. అక్కడ ఏదో కమర్షియల్ ఎలిమెంట్, ఆ మాస్ డైలాగ్స్ ఉంటాయి సార్. డైలాగ్స్ అయితే మా మూవీలో డైలాగ్స్ ఉంటాయి సార్, ప్రతి ఒక్క డైలాగ్ ఆసమ్.